ఛానలుకి స్వాగతం. జూలై 17వ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత గ్రహస్థితి తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి. అయితే తొలి ఏకాదశి తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి శుభవార్తలు వింటారు, ఎటువంటి కోరికలు వారికి తీరతాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి చాలా అధికంగా ఉంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అలాగే తులారాశివారు అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అయితే ఈ యొక్క జూలై 17వ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి. అయితే వీరు వినబోయేటటువంటి 4 శుభవార్తలు ఏమిటి అంటే కనుక, ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ ని పొందుకోలేకపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది అన్ని విధాలుగా మీకు నచ్చటం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి 2వ శుభవార్త ఏమిటి అంటే కనుక, చాలా కాలంగా మీరు వ్యాపార రంగంలో ఒక మంచి స్టేజ్ లో ఉన్న వ్యక్తితో కలిసి ఒక వ్యాపారాన్ని అంటే భాగస్వామి వ్యాపారాన్ని చేయాలని కలలు కంటూ ఉన్నారు. దానికోసం వారిని అప్రోచ్ అవ్వటం జరిగింది. ఎన్నోసార్లు వారితో ఈ యొక్క విషయం గురించి కూడా చర్చించారు కానీ మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది వారి నుండి లభించలేదు. అయితే ఈ సమయంలో వారి మిమ్మల్ని పిలిచి భాగస్వామ్య వ్యాపారానికి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. అంటే వారితో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయడానికి మిమ్మల్ని వారు ఆహ్వానిస్తారు. ఈ విధంగా మీ జీవితంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారు ఈ సమయంలో మీ యొక్క పై అధికారుల నుండి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ముఖ్యంగా మీరు ప్రమోషన్ కి సంబంధించి అతి త్వరలో వస్తుందని కావచ్చు, లేకపోతే వచ్చింది అని కావచ్చు, దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే ఈ యొక్క తొలి ఏకాదశి తర్వాత వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత. అంటే కొద్ది కాలం క్రితం మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి దాని ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కల నెరవేరబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ఈ విధంగా 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి 2 కోరికలు తీరబోతున్నాయి. ఎవరైతే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని దానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఖచ్చితంగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి తర్వాత తులారాశి వారికి విదేశీయానానికి సంబంధించి కూడా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలు ఈ సమయంలో సాకారం చేసుకోబోతున్నారు. విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా జూలై 17న వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా తీరుతాయి. అయితే శివారాధన చేయండి. మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు. మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.